జరిగిందేదో మంచికే జరిగింది, జరిగేదేదో అది మంచికే జరుగుతుంది, జరగబోయేదేదో కూడా మంచికే జరుగుతుంది. ఏమైందిరా? కలరా? కళ? భయంకరమైన కళ. షబ్బా, మళ్ళీ మొదలు పెట్టారా బాబు? అయినా ఈ పగటి కళ్ళ వీక్నెస్ ఏంట్రా నీకు? అంత భయంకరమైన కళ? అంతలా అర్చో? ఏముంది, వీడికి ఇది మామూలే కదా. మళ్ళీ ఏ దయ్యాన్నో భూతాన్నో కర్రతో నరుకుతున్నట్టు కలొచ్చి ఉంటుంది. అరే చిన్న, నువ్వు కాసేపు ఉండరా. అరే ఏంట్రా కళ? ఏం లేదురా, ఈ వస్తుంది దీన్ని. ఏం లేదులే. మరదే వద్దురా అంటే కనబడ్డ ప్రతి పాత వస్తువు కొంటావు. అదేదో పెద్ద అల్లావుద్దీన్ అద్భుత దీపం అయ్యేటట్టు. నువ్వు అలా చూస్తుండ్రా, ఏదో ఒక రోజు అల్లావుద్దీన్ అద్భుత దీపం దొరుకుతుంది, అప్పుడు చెప్తా. దొరుకుతుంది దొరుకుతుంది, నీ మొహం దొరుకుతుంది. అయినా ఈ రోజుల్లో మాయల మంత్రాలేంట్రా సిల్లిగా? చా, పెద్ద ఏదో అన్నీ నీకే తెలిసినట్టు మాట్లాడకు. ఈ ప్రపంచంలో మనకు తెలియని విషయాలు ఎన్నో ఉంటాయి. రేయ్, ప్రపంచాన్ని పక్కన పెట్టండిరా. ఈ పేపర్ చూడండి, గొప్ప బంపర్ స్కీమ్ అట. 1000 రూపాయలు షాపింగ్ చేస్తే 10 లక్షల గిఫ్ట్ కూపన్ ఇస్తారట. ఇప్పుడు నువ్వు మొదలు పెట్టావా? వాడికి పాత వస్తువులు పిచ్చి, నీకు కొత్త కూపన్ల పిచ్చి. మీ ఇద్దరితో చచ్చిపోతున్నాను రా. నువ్వు ఉండరా. ఏమన్నావు? 1000 రూపాయలకి 10 లక్షలా? యా, ఇప్పుడు మనం ముగ్గురు 3000 రూపాయలు షాపింగ్ చేస్తాం. ఎవడికో ఒకడికి గ్యారంటీగా 10 లక్షలు వస్తాయి. రే, ఇలాంటి వాటి మీద నాకు నమ్మకం లేదురా. అదేదో మీరు చూసుకోండి, నేను ఇంటికి వెళ్ళాలి. అరే చిన్న, పోనీ ఆడి కర్మ. అమ్మయ్యా, తల్లి మహాలక్ష్మి. ఒరే, ఈ 10 లక్షలు నాకు గనక వస్తే నువ్వు ఇచ్చిన 1000 రూపాయలకి మరో 100 రూపాయలు యాడ్ చేసి నీకు ఇస్తానే. అలా సీరియస్ గా చూడక్కర్లేదురా. ఒకసారి ఆపరా. ఏంట్రా? ఫోన్ వచ్చింది. అమ్మో, మా ఆఫీస్ నుంచి. హలో, నేనే మాట్లాడుతున్నాను. సార్ చెప్పండి. లేదు సార్, మా వైఫ్కి ఇప్పుడు. సారీ సార్, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. ఓకే ఓకే ఓకే. వింటున్నాను సార్, చెప్పండి. చెప్పండి. ఓకే సార్, ఉంటాను సార్.
ఏదో బొమ్మరా. అంతగా నస్తే ఇంట్లో పెట్టుకోరా. రారా రా. ఇదిగో ఇవి పట్టుకో. Well, what a hit. Shoaib Akhtar fast and furious, allowing the batsman that width, and Sachin Tendulkar has cashed in on it big time. That's gone away in a flash. That is cricket at its best. Being made to stretch, and really hats off for middling that wide one from Shoaib. Well, clearly shows on the surface you may be the fastest bowler in the world. మావయ్య, If you don't get it right, వసంత్కి ఎలా ఉంది? అలాగా, మరి ఇప్పుడు ఎలా? పోనీ వేరే డాక్టర్కి చూపిద్దామా? ఓ, అలాగా, సరే అయితే. దిగులు పడకు, నీ భార్యకేం కాదు. సత్యం, నేనే బొమ్మని. నువ్వు మాట్లాడగలను. ఆశ్చర్యంగా ఉందా? నువ్వు అలా చూస్తూ ఉండు. ఏదో రోజు నాకు నిజంగానే అల్లావుద్దీన్ అద్భుత దీపం దొరుకుతుంది, అప్పుడు చెప్తాను. భయపడకు సత్యం, నేను నిన్ను ఏమీ చెయ్యను. ఏంటి, నువ్వు నన్నేమి చేయవా? నువ్వు ఏది చెబితే అది నేను చేస్తాను. అంటే నేనేమడిగిన ఇస్తావా?
100 నోట్ల టోటలివ్వు, గోల్డ్ నిధుల కోటలివ్వు, లేకపోతే 1000 టన్నుల కోహినూర్ డైమండ్స్ ఇవ్వు, మాస్ హీరో ఛాన్సులివ్వు, హిట్ సినిమా స్టోరీలివ్వు, సిమ్ముగున్న సొమ్ములున్న హీరోయిన్ వైఫ్ గా ఇవ్వు, హాలీవుడ్ లో స్టూడియోనివ్వు, స్విస్ బ్యాంక్ బిలియన్లివ్వు, కోట్లు తెచ్చే కొడుకులనివ్వు, హీరోలయ్యే మనవళ్ళనివ్వు, నన్ను కూడా సీఎం చెయ్యి, లేకపోతే పిఎం చెయ్యి, తెలుగు తెరపై తిరుగులేని తరిగిపోని లైఫ్ ని నువ్వు ఊహించుకున్నవన్నీ చేసే భూతాన్ని కాను నేను. నాకు అలాంటి శక్తులు లేవు. మరి నీకు ఎలాంటి శక్తులున్నాయి? జరుగుతున్నవి జరగబోయేవి తెలుసుకునే శక్తి ఉంది. అంటే అదే మీ ఆవిడకి ఏం కాదని చెప్పానుగా, నువ్వే చూస్తావు. నిన్నెలా నమ్మమంటావు? అది చూడు. Running for it. He's on 98 not out, Tendulkar. 98 పరుగులు చేసిన ఆ ఆటగాడు మరో 2 బంతుల్లో వెనుదిరుగుతాడు. Tendulkar. Short ball, quick ball, right there. Shabakar come back in the attack. The first ball that Tendulkar's faced when he's got a runner. He's been dismissed. ఇది చాలా సిల్లీ విషయం. ఇంకేదైనా చెప్పు. పరీక్ష అయితే విను. ఇప్పుడు నీ స్నేహితుడొకడు నిన్ను అప్పడుగుతాడు. హలో. అరే నేను చిన్నాను రా. మా నాన్నకు ఒంట్లో బాగాలేదట, అర్జెంటుగా ఊరెళ్ళాలి. ఒక 5,000 ఉంటే సర్దుతావా? మళ్ళీ ఊరి నుంచి రాగానే ఇస్తాను. సత్యం సత్యం హలో. ఏంట్రా మాట్లాడు? ఇస్తాను. నాకు మళ్ళీ ఫోన్ చేయి. అది కాదురా. నాకు మళ్ళీ ఫోన్ చేయి. ఇన్నేళ్లుగా నీకోసం ఎదురు చూస్తున్నాను. ఏది నా భవిష్యత్ చెప్పు. నేను గొప్పవాడిని అవుతానా? ఎంత గొప్పవాడిని అవుతానా? కోటీశ్వరుని అవుతానా? నాకు కార్లు బంగ్లాలు అలాంటివన్నీ. ఆగాగు. నేను భవిష్యత్తు చెప్పగలను నిజమే, కానీ నీ వ్యక్తిగత భవిష్యత్తు చెప్పను. చెప్పవా? చెప్పను. ఏ? ఎందుకంటే నీ భవిష్యత్తు నువ్వు తెలుసుకోవడం వల్ల నీకేం లాభం లేదు. లాభం లేదా? ఏంటి నువ్వు చెప్పేది? భవిష్యత్తులో ఏం జరుగుతుందో తెలుసుకున్నాడంటే అది మంచైనా చెడైనా ఆ మనిషికి మనశ్శాంతి ఉండదు. జీవితం నరకం అవుతుంది. భవిష్యత్తు తెలియనంత వరకే అతని జీవితానికి అర్థం. నాకు కావాల్సింది వేదాంతం కాదు, నా భవిష్యత్తు. చెప్పు ప్లీజ్, చెప్పు. వద్దు, దానివల్ల నీకు నష్టం జరుగుతుంది. పర్వాలేదు, చెప్పు ప్లీజ్, చెప్పు. సరే, నీ భవిష్యత్తుతో ముడిపడి ఉన్న నీ స్నేహితుడి విషయం ఒకటి చెప్తాను. అది తెలుసుకున్న తర్వాత కూడా నీకు నష్టం జరగలేదు, లాభమే జరిగిందని నువ్వు అనుకుంటే నీ మిగతా భవిష్యత్తు చెప్పాలా లేదా అన్నది ఆలోచిస్తాను. సరే చెప్పు, చెప్పు ఏంటది? అయితే విను. నీ స్నేహితుడు సీనుకి హఠాత్తుగా 10 లక్షలు వస్తాయి.
ఈ లాటరీలో 10 లక్షలు శ్రీనుగాడి కూపన్కి వస్తాయన్నమాట. వాట్ ఈస్ యువర్ నేమ్? మై నేమ్ ఇస్ పింకీ. మై నేమ్ ఇస్ మున్నాబాయ్. మై నేమ్ ఇస్ మున్నాబాయ్. వాట్ ఆర్ యూ స్టడీయింగ్? సీను ఏం చేస్తున్నారా? ఇదేంటి మాట్లాడే చిలకరా, మా చెల్లెలు కూతురు పంపించాలి. అది సరే గాని నువ్వేంటి ఈ టైంలో? ఓ అసలు విషయం మర్చిపోయానురా. రాత్రి నాకు పీడకలొచ్చిందిరా. నీకు మామూలేగా, చెప్పు. అది కాదురా, మొన్న మనం 2 కూపన్లు తీసుకున్నావా? అవును. అందులో నీ కూపన్కి 10 లక్షలు వచ్చాయట. నిజంగానా? చెప్పేది పూర్తిగా విను. కానీ ఆ కూపన్ నువ్వు ఎక్కడో పారేసుకున్నావట. అపశకున పక్షి. అది కాదురా, ఇప్పుడు ఆ కూపన్ నీ దగ్గర జాగ్రత్తగా ఉందో లేదో అడుగుదామని హడావడిగా వచ్చాను. అదిగో ఆ షెల్ఫ్ లోనే ఉంది, జాగ్రత్తగానే. ఉంది అంటావేంటి? ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఉండాలి. నీకన్నీ జోకేరా. 1 2 10 లక్షలు. దాంతో నీ జాతకమే మారిపోతుంది. మరదే ఇక్కడ లేదు. లేదా? ఆ అరే సారీరా, నా పాకెట్లోనే ఉంది. భలేవాడివిరా, అనవసరంగా నన్ను టెన్షన్ పెట్టావు. అమ్మో 10 లక్షలు. కొంచెం మంచినీళ్ళి. అమ్మో థ్యాంక్స్ రా. ఇదిగో ఇప్పటికైనా కూపన్ జాగ్రత్తగా పెట్టుకో. అలాగే. అక్కడ ఇక్కడ పారేకు. అర్థమైందా? ఆ, అమ్మయ్యా. 10 లక్షలు. 10 లక్షలు. దాంట్లో ఈ నంబర్ లేదేంటి? సెకండ్ ప్రైస్ లో చూద్దాం. సత్యం, అరే సత్యం, సత్యం, అరే సత్యం, నీ కల నిజమైందిరా. నా కూపన్కి 10 లక్షలు వచ్చాయి. నీకొచ్చాయా? అవును, ఈ విషయం చిన్నగాడి కూడా చెప్పాను. వాడు వస్తుంటాడు. ఇవాళ మనం పార్టీ చేసుకోవాలి. ఆ 10 లక్షలు నావి. నీవా? అవును, నీ దగ్గరున్న ఆ కూపన్ నాది. అది నీదేంట్రా? నా కూపన్ కాదు. రై మర్యాదగా అడుగుతున్నాను, నా కూపన్ నాకు ఇస్తావా ఇవ్వా? రేయ్, నీకు మతిపోయిందా? అది నా కూపన్. రేయ్ మర్యాదగా అడుగుతున్నాను, ఇస్తావా ఇవ్వవా? నీకు ఇవ్వను. ఎందుకు ఇవ్వాలి? శ్రీను, అరే ఆ రోజు మీ ఇంటికొచ్చి నీ కూపన్ ఎక్కడ పెట్టావని అడిగాను, గుర్తుందా? అవును. ఆ రోజే మన కూపన్లు తారుమారు చేశాను రా. కూపన్లు తారుమారు చేసావా? అవును. ఎందుకు? అదంతా నీకు అనవసరం. ఇప్పుడు నా కూపన్ నాకు కావాలి, ఇస్తావా ఇవ్వా? అంటే నా కూపన్కి ఇప్పుడు 10 లక్షలు వచ్చాయి కదా అని కథలు చెప్తున్నావా? అది నాది, నేనివ్వను. నన్ను కొట్టమని ఏంట్రా ఇది? ఏంటో వాణ్ణి అడగరా. ఇప్పుడు నా కూపన్కి 10 లక్షలు వచ్చేసరికి మొన్న మీ ఇంటికి వచ్చి కూపన్ 2 తారుమారు చేశానని కథలు చెప్తున్నాడు. రేయ్ కథలు కాదు, దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, నిజంగా ఆ కూపన్ నాది. న్యాయంగా 10 లక్షలు నాకే రావాలి. ఆఫ్టర్ ఆల్ డబ్బు కోసం. రేయ్, నీకు ఫ్రెండ్షిప్ కన్నా డబ్బే ముఖ్యం తెలుసుంటే ఆ రోజు వీడి దగ్గర కూపన్ తీసుకుని నీకు ఇచ్చుండే. అది కాదురా. సత్యం, ఈ విషయం ఇక్కడితో వదిలే, లేదంటే ఫ్రెండ్ వన్ కూడా చూడకుండా నీ మీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వాల్సి ఉంటుంది. సీను,
శ్రీను కూపన్కి 10 లక్షలు వస్తాయని చెప్పాను, కనీసం 10 పైసలు కూడా రాలేదు. ఇప్పుడే అంటావు. ఎందుకు నవ్వుతున్నావు? నీ తెలివి తక్కువతనానికి. నా తెలివి తక్కువతనమా? అవును, నేనేం చెప్పాను? శ్రీనుకి 10 లక్షలు వస్తాయన్నా. మరి వచ్చాయి కదా. భవిష్యత్తు ప్రకారం శ్రీనుకి 10 లక్షలు రావాలి కాబట్టి ఆ 10 లక్షలు తగిలే నీ అవకాశాన్ని అతనికి అందించావు. అంటే నేను శ్రీను చేతికి 10 లక్షలు వస్తాయన్నాను గాని ఎలా వస్తాయో చెప్పలేదుగా. జరగబోయేదేదో అంతా మన మంచికే అన్న ఆశతో ప్రతి మనిషి జీవించాలి. అలా కాక ఎవ్వరూ మార్చలేని భవిష్యత్తు గురించి తెలుసుకుని ప్రయోజనం ఏమిటి?